ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. మహాశివరాత్రి పర్వదిన వేళ శ్రీశైల పుణ్యక్షేత్రానికి వేలాదిగా తరలివచ్చి భక్తులకు విభిన్న సేవలు, దశాబ్దకాలానికి పైగా ఓ కార్యాచరణగా నిర్వహిస్తున్న సేవా సమితి విధానం అభినందనీయమని తెనాలి డీఎస్పీ జనార్దన్ రావు పేర్కొన్నారు. తెనాలి దేవీప్రియ ఫంక్షన్ హాల్ సెంటర్ నందు శుక్రవారం శ్రీశైల భక్త సేవా సమితి ఆధ్వర్యంలో భక్తుల అన్నదాన సేవకు సిద్ధం చేసిన బియ్యం, కిరాణా సరుకులు, వాటర్ బాటిల్స్, కూరగాయలు, వైద్య శిబిరం నిర్వహణకు మందులు 4 లారీలలో లోడ్ చేశారు. ఆత్మీయ అతిథిగా పాల్గొన్న డీఎస్పీ బి జనార్దన్ రావు శ్రీశైలం వెళ్తున్న సరుకుల లోడ్ లారీలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 18 సంవత్సరాలుగా మహాశివరాత్రి పర్వదిన వేళ శ్రీశైల పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులకు తెనాలి నుండి వెళ్లి సేవలు అందిస్తున్న శ్రీశైల భక్త బృందసేవా సమితి తెనాలి వారి సేవా తత్పరత స్ఫూర్తిదాయకం అన్నారు. ఇటువంటి మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన నిర్వాహకులు అభినందనీయులని అన్నారు. సుమారు 1,00,000 మంది శివభక్తులకు అన్నప్రసాద వితరణ, 25,000 మంది పైగా భక్తులకు వైద్య శిబిరం ద్వారా వైద్య సేవలు అందించుటకు తగు ఏర్పాట్లతో బయలుదేరినట్లు శ్రీశైలం భక్త బృందసేవా సమితి బాధ్యులు మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి కార్యదర్శి పరిమి గోవర్ధన్, కోశాధికారి కోన బ్రహ్మానందం, వెంపటి రవీంద్ర, గట్టాన నాగ సుధాకర్, భాస్కర్, తుమ్మల శివరామకృష్ణ తదితర సభ్యులు పాల్గొన్నారు. శ్రీశైల భక్త సేవా సమితి తెనాలి వారు గత 18 సంవత్సరాలుగా శ్రీశైల క్షేత్రంలో వచ్చు శివదీక్షా పరులకు, భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి లోకమంతా విదితమే. అట్లానే ఈ సంవత్సరం 19వ వార్షికోత్సవ సందర్భంగా రేపు జరగబోయే 15వ తారీఖు ఆదివారం నాడు శ్రీశైల క్షేత్రంలో జరగబోయే శివరాత్రి కార్యక్రమానికి అన్నదాన నిమిత్తం దరిదాపుగా 1,00,000 మంది ధ్యేయంగా 1,00,000 మందికి ఆహార పదార్థాన్ని అందించాలనే సంకల్పంతో ఒక 5 లారీల సరుకుని మేము దాతల సహాయ సహకారాలతో తీసుకెళ్ళడం జరుగుతుందండి. ఈరోజు ఈ కార్యక్రమానికి మా డిఎస్పీ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగటం మాకు ఎంతో ఆనందకరంగా ఉన్నది. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క భక్తుడికి, దాతలకి పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లానే మా కార్యక్రమాన్ని ప్రతి కార్యక్రమంలోనూ మాకు సహాయ సహకారాలు అందించిన మా డిఎస్పీ గారికి మీ వెనకాల నేనున్నాను, మీ కార్యక్రమాలు నిర్వహించండి అని మాకు భరోసా ఇస్తున్న మా డిఎస్పీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ తెనాలిలోని శ్రీశైల భక్త సేవా సమితి వారు ప్రతి సంవత్సరం శివరాత్రికి శ్రీశైలంలో అన్నదాన కార్యక్రమం జరపడానికి బయలుదేరుతూ గత సంవత్సరం కూడా నన్ను ఈ కార్యక్రమానికి పిలిచారు. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా ఇక్కడ పిలిచారు. ఈ సంవత్సరం వాళ్ళు తెనాలిలో దాతలు సుమారు 1,00,000 మందికి అన్నదానం చేసే సపోర్ట్ వాళ్ళకి ఇచ్చారని చెప్పడం చాలా సంతోషించదగ్గ విషయం. దాతలు ముందుకొచ్చి ఇటువంటి సేవా సమితిని ప్రోత్సహించడం అనేది అభినందనీయం. దాతలందరికీ కూడా పరమేశ్వరుడి తరపున నా నమస్కారాలు.